వచ్చేసారండి. డాడీ నాకు కప్ వచ్చింది. వెరీ గుడ్. బంగారు తల్లి ఎంత ముద్దొస్తున్నావురా. స్కూల్లో తాతగారు డైలాగులు నేను చెప్పావా? ఓ చెప్పా. నీకు మీసం భలే ఉందిరా. ఒరే కప్పు కూడా గెలిచావా బంగారు కొండ? మ్మ్. ఈ వేషంలో భలే ముద్దుగా ఉన్నావు నాన్న. జయంతి ఒకసారి లోపలికి రా. దాన్ని ఇప్పుడేగా స్కూల్ నుంచి తీసుకొచ్చాను. కాస్త అన్నం పెట్టి స్నానం చేయించి వస్తానండి. అవన్నీ అమ్మ చూసుకుంటుంది, నువ్వు లోపల రా. నేను చూసుకుంటానులే అమ్మా, వాడు పిలుస్తున్నాడుగా, వెళ్ళు. ఏమండి? డోర్ వేయ్. ఎందుకండి? ఏంటండి ఇది పగటిపూట? అత్తయ్యగారున్నారు, బాగోదండి. నాకు సిగ్గేస్తోందండి. వినోద్, ఒరే వినోద్, వినోద్ తలుపులు తీరా. వినోద్ ఊరుకోమ్మ రమ్య. జయంతి, వినోద్. జయంతి, వినోద్. ఒరే వినోద్, ఏంటది? తలుపులు తీరా. వినోద్, ఒరే వినోద్ తలుపులు తీ. వినోద్, ఏంటది? ఎందుకు రాదని కొడుతున్నావు? ఒరేయ్, నా మాట విను. ఒరేయ్ వినోద్, నువ్వు ఆగమ్మా. ఇది చేసిన మనకి దీన్ని కొట్టడం కాదు, నరికి పారేయాలి. దీని మూలంగానే మన అర్చన జీవితం నాశనం అయింది. అర్చన జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడి. ఒరేయ్ ఊరుకోరా, అది చెప్పు. అమ్మా, అర్చన పెళ్లి గోపితో జరగడానికి, అది ఆ ఇంట్లో మోసపోవడానికి, అది మాటి మాటికి ఆ ఇంట్లో ఉండలేక మన ఇంటికి రావడానికి కారణం ఇది వీళ్ళమ్మే. ఒరేయ్ ఊరుకోరా, ఊరుకో. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునమ్మా, మన అర్చనను దీని అన్నకి ఇవ్వలేదని మన మీద కోపం పెంచుకొని అర్చన జీవితం ఆనందంగా సాగకూడదని ఒక్కొక్కసారి ఒక్కొక్క నాటకం ఆడి దాని జీవితాన్ని నరకం చేశారమ్మా. ఇది మనతో ఉంటూనే మన కళ్ళలో కారం కొట్టి వాళ్ళ తల్లితో కలిసి నాటకం ఆడిందమ్మా. అర్చనకి నేనే ద్రోహం చేయలేదత్తయ్య. ఏయ్, ఇంకా అబద్ధాలు ఆడతావేంటే? నువ్వు నీ అమ్మ అర్చన జీవితం నాశనం కావడానికి ఇంకేం ప్లాన్ వేశారే? నీతో కలిసి పనిచేసిన పాపానికి జైలుకెళ్ళింది ఆ కవిత. అన్నీ నాతో క్లియర్ గా చెప్పింది. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు. చూసారా అత్తయ్య, నేను ఊహించిందే జరిగింది. అది నిన్న ఆఫీస్కి వచ్చి బెదిరించింది, మన ఇంటికి వస్తుంది, ఏదేదో చెప్తుందని భయపడ్డానా, అదే జరిగింది. అది ఇంటికి రాకుండా ఇన్ని కలిసి
చూసి ఏదేదో చెప్పి నమ్మించింది. దాని మాటలు నమ్మి నన్ను చావబోతున్నారు. ఏయ్, అదేం చెప్తే అది నమ్మేయడానికి నేను వెర్రివేదను అనుకున్నావా? నాకు బుర్ర ఉందే, ఏది అబద్ధమో ఏది నిజమో నేను తెలుసుకోగలను. అయినా అదన్నీ వివరంగా క్లియర్గా చెప్పిందే. అమ్మా, మనం వేసిన 40 తులాల బంగారంలో వాళ్ళు 10 తులాలు పోగొట్టుకోవడానికి కారణం ఇది వీళ్ళమ్మ. నిజంగానా? మనం వేసిన 40 తులాల్లో 10 తులాల బంగారం దొంగతనం చేయించి దాని బదులు గిల్టు నగలు పెట్టించి అర్చనకు మన మీద అనుమానం కలిగేలా చేసింది వీళ్ళేనమ్మా. అంతేకాదు, మళ్ళీ మనం 10 తులాల బంగారం పెట్టాం కదా, వాటన్నింటినీ బ్యాంకులో కుదో పెట్టించింది, అర్చన అత్తకి ఆశ చూపించింది, గిల్టు నగలు అనిపించింది వీళ్ళేనమ్మా. చేయాల్సిన మోసాలన్నీ కలిసి చేస్తూ మన దగ్గర ఏమి ఎరగనట్టుంది. దీన్ని ఊరికే వదలకూడదమ్మా. నిజం అత్తయ్య, మీరైనా నేను చెప్పేది నిజమని నమ్మండి అత్తయ్య. ఏం నమ్మమంటావే? నువ్వు ఇన్ని చేసి ఒక్కసారి నిజం చెప్పావే? ఇవాళ కూడా ఆ పార్వతి చీటీ విషయంలో నేను అడిగేదాకా నిజం చెప్పలేదు, అంతేకాని నువ్వేం చెప్పలేదుగా. ఇంకా ఎన్ని విషయాలు దాచి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని పథకం వేశావో ఏమో. నేను నిన్ను ముందే అనుమానించానే, అదే నిజమైంది. అత్తయ్య, మీరైనా నన్ను నమ్మరా? ఎవరో పరాయిది చెప్పిన మాటలు నమ్ముతారు. నేను ఈ కుటుంబంలో మనిషిని, నన్ను నమ్మరా? అర్చనకి మీ స్థానంలో ఉండి అన్నీ చేస్తారని ఎన్నో చెప్పాను నేను. నన్ను నమ్మరా అత్తయ్య? ప్లీజ్ అత్తయ్య. ఆపవే నీ దొంగ వేషాలు. మా మీద ప్రేమున్నట్టు నటిస్తూ వెనకాల గోతులు తీసేదానివే నువ్వు. ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూడకు. నీ రంగు బయటపడిందే, నీ మోసం తెలిసిపోయిందే. లేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నాను. అర్చన విషయంలో నేనేం చేయలేదండి. అర్చన సాయం తీసుకునే దాన్ని అర్చనకి ఎలా అన్యాయం చేస్తాను అత్తయ్య? మా అన్నయ్య పెళ్లి విషయంలో నన్ను కొట్టి బయటకు గంటేశారు. అలాంటిది నేను ఇంట్లో కాపురం చేస్తున్నానంటే దానికి కారణం అర్చన చేసిన సాయమే కదా. అర్చనకి ఏదైనా అయితే ఆ పాపం నాకు తగులుతుందని నమ్మిందాన్ని అత్తయ్య. నేను అర్చనకి ద్రోహం ఎలా చేస్తాను? ఆ కవిత నా గురించి లేని పొరివి చెప్పి నా జీవితం నాశనం చేయాలని చూస్తోంది. దయచేసి నేను చెప్పేది నమ్మండి అత్తయ్య. నా తప్పు ఏం లేదు. నాకు నిజంగా ఏం తెలియదు అత్తయ్య. నేనేం చేయలేదు అత్తయ్య. నువ్వు చెప్పినవన్నీ నిజమని నమ్మడానికి ఆధారాలేంటే? ఎలా నమ్మాలి? నేను తప్పు చేయలేదు, నిజంగా చేయలేదు. ఎలా నిరూపించాలి? ఎలా ఎలా నిరూపించాలి? నేను అర్చనకి ఏ ద్రోహం చేయలేదని నిరూపించుకోవడానికి నాకే దారి కనిపించడం లేదు. అందుకే నేను కనిపెంచిన నా కూతురి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను అర్చనకు ఏ ద్రోహం చేయలేదు, చేయలేదు, చేయలేదు. కన్న కూతురి మీద అబద్ధ ప్రమాణాలు చేస్తావేంటే? నిన్ను వినోద్ ఆగు. ఆడది ఎంత మోసం చేసినా తన కన్న కూతురు మీద ప్రమాణం చేయదురా. అర్చనకి దీనివల్ల ఏ నష్టం జరిగిందని తెలిసినా దీన్ని నేను ఊరుకోనని దీనికి బాగా తెలుసు. చూడు, అర్చన జీవితంలో జరిగిన వాటన్నిటికీ మీ అమ్మే కారణం, కానీ నీకేం తెలీదంటావు. అవునా? నీకేమీ సంబంధం లేదంటావు. అవునా? సత్య ప్రమాణంగా నాకు తెలియదు అత్తయ్య. నమ్మమంటావా? ఒట్టత్తయ్యా. ఒరే వినోద్, దీనికంతటికీ కారణమైన ఆ చింతామణిని ముక్కలు చేసి తోరణం కడదాం. పద, మళ్ళీ ఎవరి జోలికి రాకుండా పద.
మామ సూపర్ భోజనం పెడుతుందిరా అమ్మ. అవునరా, అమ్మ కూడా చాలా రుచిగా ఉంటుంది. మనం కూడా కాస్త ఎక్కువగా లాగించాం. ఎవరు కావాలి? ఆగండి. ఏయ్, మీరెవరా మమ్మల్ని ఆపటానికి? మేము అమ్మకి బాడీ గార్డ్స్. మీరెవరు? మీకేం కావాలి? ఏ వీళ్ళతో ఏంట్రా మాటలు? ఒసే చింతామణి, ఎవడమ్మా? ఎందుకు అట్లా అరుస్తావు? నోరు ముయ్యరా. ఒసే చింతామణి, ఏంటే మనుషుల్ని పెట్టుకుని జనాల్ని బెదిరిస్తున్నావా? రావే బయటికి. ఏంటి మహారాణిలా నిలబడి బలి పోజులు ఇస్తున్నావు? రా బయటికి రా. అమ్మా, మీరు రావాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం కదా. వీళ్ళకి అంత సీన్ లేదు కానీ మీరు వెళ్ళండిరా, నేను చూసుకుంటాగా. ఏంటే లోపలే నిలబడి మనుషుల్ని పెట్టి సమాధానాలు ఇప్పిస్తున్నావు? రావే బయటికి. హ, మీరు నా ఇంటికి వచ్చారు కానీ నేను మీ ఇంటికి రాలేదు. నేను భయపడటమేంటి? వస్తున్నాను. రావే, నీ సంగతి చెప్తా. ఏంటి వాకిట్లో నిలబడి పిచ్చికేకలు వేస్తున్నావు? పిచ్చా పైచ్చమా? ఎవరికి పిచ్చో ఎవరికి పైచ్చమో తెలుస్తూనే ఉందే. హ, వేదవేషాలేస్తూ మళ్ళీ ఎదురు మాట్లాడతావా మూర్ఖపుతానా? పగలు ప్రతీకారాలంటూ పిచ్చి పనులు చేసేది నువ్వేనే. ఏయ్, అరుపులాపవే. ముందు విషయం చెప్పు. ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? నీది అసలు ఆడజన్మ అయితేనే కదా ప్రేమ, ఆప్యాయత, అనురాగం, జాలి అనేవి ఉండేవి. ఎందుకే ఇలాంటి మొదలష్ట పనులు చేసి రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు? ఇలాంటి పనులు చేసే నువ్వు బాగుపడవే, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావే. ఏయ్, మాట్లాడిందే ఎక్కువ. హ, నువ్వు ఒక పెద్ద శక్తులున్న దానివి, నాకు శాపాలు పెడుతున్నావా? నేను నాశనం అయిపోతానా? ఏంటయ్యా, పెద్ద మగాళ్ళలాగొచ్చి మీ అమ్మని అడ్డం పెట్టుకొని నాతో గొడవ చేస్తున్నావా? ఏంటి తమాషా చేస్తున్నారా? ఆ? అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ? ఏం చూసుకునే నీకు ఈ ధైర్యం? అర్చన జీవితం నాశనం చేయడానికి ఎన్ని ప్లాన్లు వేశారు? నువ్వేం చేసినా అడగడానికి ఎవరు లేరనుకుంటున్నావా? ఏంటేంటి నీ చెల్లెల జీవితాన్ని నేను నాశనం చేయాలని చూస్తున్నానా? ఏంటి ఏంటిది కొత్త కథ? ఆ? కొత్త కథేం కాదే, కథ పాతదే. నీ పాత్రే కొత్తది. నీ రౌడీ కొడుక్కి మా అర్చనిచ్చి పెళ్లి చేయలేదని దాని జీవితం నాశనం చేయాలని చూస్తావా? నీ పథకాలని తెలిసి నా గుండె పగిలిపోయిందే. నిన్ను కసిగా గొంతు నలిపి చంపేయాలని వచ్చాను. నువ్వు ఇద్దరు పిల్లల తల్లివే కదా, నీకెందుకే ఇలాంటి పాడు బుద్ధి, పాడు పనులు? నా కూతురు దాని అత్తగారింట్లో మొగుడుతో సుఖంగా సంసారం చేసుకోకూడదు అని, సంతోషంగా ఉండకూడదని, మాకు మా వియ్యాల వారికి మంచి సంబంధాలు ఉండకూడదు అని కుట్రలు పనుతున్నావు కదే. నీ దుర్మార్గం మాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నీ పాపాల్లో పాలు పంచుకుని శిక్ష అనుభవిస్తోందే ఆ కవిత, అది చెప్పిందే. అదా ఆ నగలు దొంగతనం చేసి జైలుకెళ్ళిందే, అది చెప్పింది మీరు నమ్మారు. బాగుంది, పెళ్లికి ఎలా సాక్ష్యం అన్నట్టుగుంది. హా? ఆ బైరాగి మాటలు విని ఆహాహాహా బలి అడగడానికి వచ్చారే. ఆ? మీ బుర్ర అంతా వరకే ఉంది, మీ బుద్ధి అంతే ఆలోచించింది. వెళ్ళండి, వెళ్ళి వేరే పనులు చూసుకోండి, వెళ్ళండి. చెయ్యాల్సిన పనులు చేసేసి
ఎంత బాగా నోటికొచ్చినట్టు వాగుతున్నావే నిన్నసలు ఊరికే వదలకూడదే. నిన్ను వదిలేస్తే నా కూతురిని చంపించేస్తావు. నిన్ను ఒరేయ్, అమ్మా! ఒరేయ్, 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 కొట్టేస్తుందిరా! రండిరా! ఒరేయ్, రండిరా! నా కొడుకురా!